గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 నుండి 11వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు చూసినట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు 8వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత మళ్ళీ వక్రగతి పొంది మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా సరే మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలు ఉంటే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనపడుతుంది మీకు. ఇక ప్రాణ స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతుంది, లేదా ప్రాణ స్నేహితులని ఆదుకోవడం కోసం మీరు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి, సమయస్ఫూర్తిగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, శాంతంగా మాట్లాడాలి. లేకపోతే అనవసరమైన గొడవలు, మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడము, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు, లేదా తల్లిదండ్రులతోటి వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట సమస్యలకి గురయ్యే అవకాశాలు కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేయకండి, లేదా ఎవరితోటైనా సరే తోడుగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. గొప్పలకి పోకండి. నిరాడంబరంగా ఉండండి. దుబారా ఖర్చులు చేయకండి. ఈ వారం అంతా ధన నష్టం ఎక్కువ కనపడుతోంది. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. వ్యసన పొరలతో తిరిగితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నమ్మక ద్రోహులు, దుర్మార్గులు, వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నామని తెలిసినా కూడా వాళ్ళతో మీరు కనుక రిలేషన్లు పెట్టుకున్నా, లేదా వ్యామోహానికి గురైన శారీరక సంపర్కాలు పెట్టుకున్న ఇబ్బంది పడతారు. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరంగా ఆచితూచి వ్యవహారం చేయకపోతే ధన నష్టం బాగా కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, అలాగే బెట్టింగులు లేదా షేర్లో డబ్బులు పెట్టడాలు, ఇవన్నీ మీకు విపరీతమైన నష్టాలు కలగజేసే అవకాశం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేము చూస్తాం. ఎందుకంటే లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా ఏ స్థానంలో ఏ గ్రహాలు నడుస్తున్నాయి, లేదా ప్రస్తుతం ఏ దశలు నడుస్తున్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి ఏదైనా దోషాలని పరిహారం చేసుకుంటే మీకు ఇలాంటి ప్రభావాలు మీ జీవితంలో పడకుండా ఉంటాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. వాటికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలను చేసుకున్నట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు మీకు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే కోపతాపావేశాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది ఈ వారం. కాబట్టి ఎవరితోటి కూడా కోపంగా మాత్రం మాట్లాడకండి. అయితే మీ టాలెంటు, స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ బద్ధకము, లేజినెస్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీ స్థాయికి వెళ్ళడానికి, లేదా మిమ్మల్ని గొప్పగా తయారు చేయడానికి అవకాశం లేకుండా అవి మిమ్మల్ని అడ్డు పెడుతూ ఉంటాయి. కాబట్టి లేజినెస్, బద్ధకము చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వాహనాలు కొనాలన్నా, వస్తువులు కొనాలన్నా తగినంత డబ్బు లేకపోవడము, లేదా లోన్లు కుదరకపోవడము, వీటన్నిటి వల్ల ఆలస్యంగా, జాప్యంగా పనులు జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా, ఎవరితోటైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేద్దామన్నా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆచితూచి జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళాలి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు. కాబట్టి రుణపరమైన వ్యవహారాలు వాయిదా వేసుకోండి. అప్పులు ఏమైనా ఉంటే తొందరగా తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఏ స్త్రీని, పురుషుడు మాత్రం నమ్మకండి. బయట స్త్రీలని, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని కాదు. మిమ్మల్ని ముంచేస్తారు. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం దుబారా వ్యవహారాలు కానీ, జోదాలు కానీ, లేకపోతే లాటరీ టికెట్లు, రకరకాల వాటి జోలికి వెళ్ళకండి. నష్టపోతారు. షేర్ల జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు, లేదా కొంతమంది మిమ్మల్ని ఉద్యోగాలు పోగొట్టడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల గొడవలు, వివాదాలు, అకారణంగా కోపతాపావేశాలు కనపడుతున్నాయి. వీటి వల్ల వివాహ సంబంధాలు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కోరికలని అదుపులో పెట్టుకోకపోతే కనుక ఈ వారం చాలా ఇబ్బందులకు గురవుతారు. మీరు కోరికలు అదుపులో పెట్టుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, మితాహారాన్ని తీసుకోవడము, ఆయిల్ ఫుడ్లు మానేయడము, జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు మానేయడము, లేదా సమయానికి ఆహారాన్ని తినడము చేయడం చాలా ముఖ్య సూచన. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు విలువైన వస్తువులు, ముఖ్యమైన వస్తువులే కొనుగోలు చేయండి. ఇంట్లో వాళ్ళ గురించి, వాటి గురించి, పిల్లల గురించి కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈ వారం అంతా కూడా.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త వస్తువులు కొనేటప్పుడు, గృహాలు, భూములు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎన్నుకునే అవకాశాలు లేదా కొన్ని రకాల వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడాలు, ప్రేమికుల మధ్య గొడవలు జరగడాలు, విడిపోవడాలు, సత్సంబంధాలు బాడబడాలు, ఎవరో ఒకరు మిమ్మల్ని పుల్లబెట్టి విడదీయడానికి ప్రయత్నాలు చేయడాలు, అనుమానపు ఆలోచనలు క్రియేట్ చేయడాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకళ్ళొకరు నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న వ్యవహారాలున్నా కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు, రాత్రి విపరీతంగా ఆలోచిస్తూ ఉండడాలు, నిద్ర పట్టకపోవడాలు, సెల్ ఫోన్లు చూస్తూ ఉండడాలు, టీవీలు, వెబ్ సిరీస్లు చూస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు చికాకును కలగజేస్తున్నాయి. కాబట్టి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ప్రేమగా మాట్లాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి పనులు చేయడం కానీ, టైం వేస్ట్ చేయడం కానీ చేయకండి. ముఖ్యమైన పనులు మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త పెట్టాలి. వ్యసనాలకి దూరంగా ఉండాలి. వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఈ విద్యార్థులందరూ కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, ఏకాగ్రత లేకపోవడం వల్ల, బద్ధకం వల్ల, లేజీనెస్ వల్ల చదువు పాడే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. ఏకాగ్రత పెంచుకోవాలి. అలాగే మంచి విద్యార్థులతోటి, మంచి స్నేహితులతో మాత్రమే మీరు సహవాసం చేయాలి. లేకపోతే చెడు స్నేహితులు పాడు చేస్తారు. జాగ్రత్త. ఉద్యోగస్తులకి బాగా అద్భుతంగా ఉద్యోగ కార్యాలయాలు పనిచేసేసినా కూడా మీకు సరైన గుర్తింపు లభించకపోవడం, తోటి ఉద్యోగస్తుల మీద మీ మీద ఈర్ష్యతోటి ఇబ్బందులు పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులతో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు కూడా ఇరుగు పొరుగు వారితో వివాదాలు, కోపతాప ఆవేశాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలతో జాగ్రత్త. కొత్త వ్యక్తుల్ని, కొత్త స్నేహితుల్ని లేదా కొత్త మనుషుల్ని నమ్మకండి. కొంతమంది మిమ్మల్ని మాటలతో ఆనందానికి గురింపచేసి మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. వ్యాపారస్తులు కూడా, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. అలాగే బిజినెస్ చేసేట వారందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది మీరు యొక్క వ్యాపార సంస్థలో వేసుకుంటే మీకు ధనజన వశీకరణ కలిగి వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు వస్తాయి. తొందరగా వృద్ధి అవుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రం మీకు పంపిస్తాం. అది వేసుకోండి. వ్యాపారాలకి తిరుగు ఉండదు. ఇక ఏదేమైనా కూడా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ వారం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. డబ్బులు రొటేషన్ విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. అరువులు అప్పులు ఇవ్వకండి. అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటప్పుడు ఆలోచించండి. ఎవరిని నమ్మకండి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు. మీ కింద పనిచేసేవారితో జాగ్రత్త. ఏదేమైనా కూడా ఈ వారం ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.